ఇప్పుడు మొదట ఈ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అదే అంటే ఇప్పుడు మీ ద్వారా మొత్తం ఈ కోరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఈ సొంత ఊరుకు రావడం అనేటువంటిది ఒక సంతోషకరమైన విషయమే. ఈ వచ్చిన మొదటి రోజునే మీడియా మిత్రులు రావడం కూడా సంతోషకరమే. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేషనల్ మీడియా కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియాకు వాళ్ళు అడిగినటువంటి అన్నింటి ప్రశ్నలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మీరంతా కూడా వాటి ప్రతినిధులుగా ఇక్కడ ఈ టౌను లేదా మండల ప్రతినిధులుగా ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి రాష్ట్ర మీడియా వచ్చి అడిగింది కాబట్టి వాటి అన్నిటికీ నేను జవాబులు చెప్పేసిన. ఇది ఒక రకంగా మర్యాదపూర్వకమైనటువంటి మీట్ అని అనుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను అంటే ఈ సందర్భంగా ఇంటి కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత కోరుట్ల అనేటువంటిది నేను చదువుకున్నటువంటి ఊరు కూడా కాబట్టి అందరి ఫ్రెండ్స్ను కలవడం, తర్వాత మొత్తంగానే పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ సంబంధించినటువంటి అందరినీ ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, మిత్రులతో కలవడం, వాళ్ళతో కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి హోమ్ టౌన్ కాబట్టి అందరితో కలిసి విషయాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ రాజకీయపరమైన విషయాలు అనేటువంటిది మాట్లాడడం ఉచితంగా ఉండదు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా పదే పదే. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నా, హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పిన. నేను బహిరంగ జీవితానికి వచ్చిన విషయం కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, అవన్నీ చెప్పినటువంటి స్థితిలో ఇదొక రకంగా మళ్ళీ దాన్ని రిపీటెన్స్ చేయడము బాగుండదు. నేను వచ్చినటువంటి ఉద్దేశం కూడా కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ను, పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలవాలనేటువంటిది. ఇక గతంలో మా కాలేజీ రోజులలో వేరు వేరు రాజకీయాలతోటి పనిచేసినాము. ఎవరైనప్పటికి కూడా పార్టీలు ఏవైనా, సంఘాలు ఏవైనా అందరినీ ఫ్రెండ్స్గానే భావించి అందరితోటి కలిసి మన పట్టణానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మంచి చెడ్డలు, యోగక్షేమాలు తెలుసుకొని అభిప్రాయాలను షేర్ చేసుకోవడం అనే దానికి పరిమితమై వచ్చినటువంటిది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను వచ్చిన నేపథ్యం ఏంటిది, వచ్చిన ఉద్దేశం ఏంటిది అనేది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, ఆల్రెడీ నేను హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పున్నటువంటి స్థితిలో మళ్ళీ మీరు అడిగితే కూడా రిపీటెన్సీ అవుతుంది, అంత ప్రాసంగికత రిలవెన్స్ కూడా ఉండదు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దీన్ని మళ్ళీ ఒకటి రిపీటెన్స్ చేయడం ద్వారా ఎంత కాదన్నా మళ్ళా నేను ఒక సదుద్దేశంతో చెప్పిన ఏదో దానికి మళ్ళీ వ్యాఖ్యానాలు చేయడం ద్వారా అదొక వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వివాదాలకు తావివ్వని విధంగా నేను వచ్చింది ఎందుకోసం, నా పర్పస్ ఏంటిది అనేది చెప్తే సరిపోద్ది అనేది అంతే. కాబట్టి సంతోషము. అంటే నేను వస్తా అని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి అది ఒక ఇక్కడికి వచ్చినప్పుడు మీ బాల్యం గుర్తుకొచ్చిందా? గుర్తొస్తుంది కదా, గుర్తొస్తుంది. అందుకే ఎవరికైనా సహజమే అది, మనుషులుగా ఎవరికైనా ఉంటుంది అది. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చిండ్రు మీ అందరికీ కూడా రావడం అనేటువంటిది ఒక రకంగా గౌరవ సూచకంగానే నేను ఫీల్ అవుతున్నాను. ఇంతమంది రావడం, విషయాలు తెలుసుకోవడానికి సంబంధించింది అంటే నేను ఇంటికి వచ్చిన సందర్భంగా మీరు అందరు రావడం అనేది నాకు కూడా గౌరవమే. అంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా కుటుంబం అనేటువంటిది ఇంటికి సంబంధించింది కాకుండా మొత్తం కోరుట్ల టౌనే మా కుటుంబము అనేటువంటి విధంగానే, రాజకీయాలకు అతీతంగా ఇక రకరకాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ తెలుసు, అవన్నీ పేర్లు తీయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు, ఐడియాలజీ అవన్నీ ఏమున్నా కోరుట్ల అనేటువంటిది హోమ్ టౌన్గా నేను భావిస్తున్నా కాబట్టి, వాస్తవం కూడా కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే అని అనుకుంటున్నా. అదే దృష్టితోటి అందరి దగ్గర అప్రోచ్ అయిపోయి అందరినీ ఫ్రెండ్లీగా, ఫ్రెండ్లీ రిలేషన్స్
తోటే వ్యవహరించాలనేటువంటిది. అంతే తప్ప మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి ఈ వచ్చిన మరుక్షణమే రాజకీయాలకు వివాదాలకు తావిచ్చే విధంగా మాట్లాడడం ఉచితమైంది కాదు. అది సందర్భాన్ని బట్టి కూడా మీరు అడగడము, నేను మాట్లాడడం ఉండాలి. ఇక సందర్భాన్ని గమనించకుండా మనం అడగడం కూడా అది బాగుండదు అనేది మీ అందరితో రిక్వెస్ట్. అది ఇక ఉంటుంది, ఇక మనిషి సహజం కదా, నైజం కదా. అంటే ఇన్నేళ్ళు దూరంగా ఉండి ఒక్కసారి అని అంటే మనిషి యొక్క శరీర ఆకృతి మారిపోతుంది. మార్పులు మేమంతా అంటే 18-19 సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా వచ్చేసరికి వెంటనే పోల్చుకోలేని స్థితి. అయితే నేను తమ్ముడు గంగాధర్ వచ్చినప్పుడు, అంజన్న వచ్చినప్పుడు చెప్పిన అందరినీ గుర్తు చేసిన ఉంటే, అంటే పాత స్నేహితుల్ని, ఏబీవీపీ మిత్రులైనటువంటి భాస్కర్, శివకుమార్, వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం ఉన్నటువంటి టీచర్లను, అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానంటే మా కానిక్ బట్ టీచర్ నుంచి మొదలు పెట్టుకొని కాలేజ్ లెక్చరర్ల దాకా, ఇప్పుడు ఉదాహరణకు అంజన్నకు చుట్టమైనటువంటి దుబ్బయ్య సార్, ఇట్లా చాలామంది పేరు పేరున గుర్తు చేసిన ఉంటే, అట్లా రేపు కూడా అందరి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామనేది. అట్లా చెప్పాలంటే చాలా మంది పేర్లు గుర్తొస్తారు కదా, ఎవరికైనా గుర్తుకొస్తారు. మనిషి అన్న తర్వాత ఎవరికైనా కానీ తల్లి, తండ్రి, కుటుంబము, అన్న, తమ్ముడు, అక్క అన్నట్టు అందరికీ గుర్తొస్తారు. కాకపోతే దేశ ప్రజలందరూ మన కుటుంబ సభ్యులని భావించినాం కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులే దేశ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాటిని తొలగించడానికి పోరాటం మార్గం అనుకొని పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల కోసం. అయితే మీరు విద్యార్థి దశ నుండి ఇక్కడ నుండి వెళ్ళారు, ఆర్ఎస్సీ నుండి మొదలుకొని అజ్ఞాతంలో వెళ్ళారు. అదే ప్రేరణ అంటే ఇప్పుడు ఇక్కడేదో పట్టణంలో గ్రామీణ ప్రాంతంలాగా నేను స్వయంగా కానీ ఆనాడు ఇక్కడ పట్టణ ప్రజలు కానీ ఏదో పెద్ద సమస్య ఎదుర్కొని చాలా ఇబ్బంది పడ్డది అనేటువంటిది అయితే నాకు గుర్తు రావడం లేదు. కానీ ఒక దోపిడీ పీడన లేనటువంటి సమాజం అని అంటాం చూడండి. కాలేజీ విద్యార్థులుగా అప్పుడు మాకు గొప్ప ప్రేరణ ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా, నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. అప్పటి పరిస్థితులు కూడా మీకు ఈ ప్రేరణ దిశగా పనిచేసినాయి. అదే అప్పటి పరిస్థితులు పనిచేసినాయి. ఇప్పటికి కూడా వేరే రూపం లోపల, అంటే ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ఆ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదు అనేది అప్పుడు, ఇప్పుడు, రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం, నా విశ్వాసం. తమ్ముడి కూతురు సుమా అదే చెప్తున్నా కదా, అది ఎప్పుడు ఎవరైనా కానీ సుమా కానీ ఇంకా ఇతరుల కుటుంబాలు, ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా, పార్టీలో వందలాది వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కుటుంబాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సుమ రాసింది నాకే కాకుండా మా అందరికీ కూడా రాసినట్టుగానే ఫీల్ అయ్యేది. అయితే ఇప్పుడు కుటుంబాలు అన్నప్పుడు ఆత్మీయత యొక్క వ్యక్తీకరణ అది. కానీ ఇప్పుడు సుమా లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు కాబట్టి దేశం యొక్క ప్రజలందరూ మా కుటుంబం అనుకున్నాం కాబట్టి అందులో భాగంగా సుమ రాసింది కూడా మొత్తం అంటే సమాజం మంచి కోసమే తప్ప దానికి వేరే రకంగా కేవలము నా కుటుంబం మేరకు పరిమితమైందిగా కాకుండా పార్టీలు ఉన్నటువంటి అందరు నాయకులు, అందరు కార్యకర్తలకు సంబంధించినటువంటి, అంటే సమాజంలో ఉన్నటువంటి సుమ రూపంలో ఉన్నటువంటి యువతరము, యువతులు ఏం కోరుకుంటున్నారు, పార్టీని ఎట్లా అభిమానిస్తున్నారు అనేదాని వ్యక్తీకరణగానే తీసుకున్నా నేను. అట్లనే తీసుకోవాలనేది. ఇప్పుడు నేను రాష్ట్రంలో హైదరాబాద్లో చెప్పినటువంటి విధంగా భవిష్యత్తు ప్రజల కోసం పనిచేయడం అనేది కదా బ్రాడ్గా. కాబట్టి ఎక్కడ అవసరం పడితే అక్కడికి వెళ్ళాలనేది. ఒకసారి ప్రజల కోసమే మనం జీవితాన్ని అంకితం చేసినాం అనుకున్న తర్వాత ప్రజలు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ప్రజల సమస్యలు ఎక్కడ మనకు అర్థమైతే అక్కడికి వెళ్ళడం. అంటే నేను మీ మీడియా ద్వారానే బహిరంగంగానే అందరికీ చెప్పిన కదా, అంటే కేవలం నేను నా ఇంటికే పరిమితమై నా వ్యక్తిగత జీవితానికే పరిమితం కాదలుచుకోలేదు, ప్రజల కోసమే నా జీవితం అని అన్నాం. కాబట్టి ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ ఉంటా, ఎక్కడైనా ఉంటాయిగా ప్రజలు ఇన్వైట్ చేసిన కాడికి వెళ్ళిపోవడం. అజ్ఞాతంలో ఉన్నారు, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటారు. అంతే కరెక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్.
అందరికి థ్యాంక్స్. మళ్ళీ మరి ఒకసారి అదే నా పాత స్నేహితులు, ఇప్పుడు మీరు కొత్త తరం, ఇప్పుడు ఈ కోట్ల మండల కేంద్రం టౌన్లో ఉన్న ప్రజలందరూ నా కుటుంబంగానే ఫీల్ అవుతుంది అంటున్నా కదా, అందరినీ పలకరిద్దామనేది. ఇప్పుడు మీరు ఇంత ఒక ఉమ్మడిగా వచ్చి అడుగుతున్నారు, కానీ మీరు కూడా వ్యక్తులుగా మీరేంటిది అని మీతో కూడా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడుకుందాం. ఇది పరస్పరం ఒక పలకరింపు లాగా, ఒక మర్యాదపూర్వకమైనటువంటి కలయిక లాగానే తీసుకుందామనేది. సమాజమే కుటుంబం అనుకొని ఇంటి నుంచి దాదాపు 40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ. అయితే ఇప్పుడు మొత్తం అరణ్యం బాట విడిచేసి తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన పట్టణాన్ని చూసుకోవడానికి ఈరోజు ఆయన రావడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా ఆయన ఈ 4 దశాబ్దాల ప్రయాణం తర్వాత ఇక్కడికి వచ్చాక ఆయన భావోద్వేగ వాతావరణం ఎలా ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దాదాపు 80s వెళ్ళిపోయినారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ పిల్లల్లాగానే ఆడుకున్నారు ఇదే వీధిలో. సో ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది మిమ్మల్ని గుర్తుపడతారు, కానీ మీరు వాళ్ళని గుర్తుపట్టారా? అంటే కొంతమందిని గుర్తుపట్టినా, కొంతమందిని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టనందుకు సారీ. ఒక రకంగా అంటే గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టలేకపోయినా సారీ. అయితే అందరినీ అదే కలవడం అనేటువంటిది ఎవరికైనా ఒక ఆత్మీయతమైన ఫీలింగ్ వస్తుంది కదా, అంతే నాది కూడా. ఇప్పుడు జనరల్ గా మీరు అంటే దాదాపుగా 4 దశాబ్దాల అడవుల్లో ఉన్నప్పుడు మీరు మీ ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఒక పంతాతో వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడన్నా ఇక్కడ మీ పరిసరాలు కావచ్చు, మీరు ఆడుకున్న బాల్యం కావచ్చు, మీ ఇంటి వాళ్ళు కావచ్చు, గుర్తు వచ్చిన దాఖలాలు అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించేది? అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, అంటే ఉద్యమంలోకి వెళ్ళినాము అని అంటే ఇప్పుడు మా ఇల్లు అని కాకుండా మొత్తం దేశమే మా ఇల్లు, లేదా దేశమే మా మొత్తం పట్టణము అని కదా, మా కుటుంబ సభ్యులని కదా అన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అన్నప్పుడు మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది, ఇంటి వాళ్ళని గుర్తొచ్చినా ప్రజలు గుర్తొస్తారు. ఆ ఇబ్బందులే మాకు ఇన్నేళ్ళు 43 ఏళ్ళు 44 ఏళ్ళు నిలబడి మేము ప్రయాణం చేసినాం, పోరాటం చేసినామంటే గుర్తొచ్చేటువంటి జ్ఞాపకాలే ప్రజల కష్టాలు, సుఖాలు. అట్లా సుఖాన్ని శాశ్వతం చేయాలి, ప్రజలందరూ గౌరవప్రదమైన జీవితాని కోసం ఎలాంటి అంతరాలు లేకుండా, కేవలం దోపిడీ ఒకటి కాదండి, గౌరవప్రదంగా ఉండాలి మనుషులందరూ, అది కదా. కాబట్టి సరే, ఇప్పుడు ఒకటి మార్పు అనేది అనివార్యం అంటారు జనరల్ గా. అలాంటిది మీరు రాడికల్ మూవ్మెంట్ నుంచి వెళ్ళి ఇవాళ మళ్ళీ ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏం కనిపిస్తుంది? మీరేం సాధించామనుకుంటున్నారు? ఇవాళ మీ స్టేటస్ ఏంటి? అదే అంటే సాధించింది చాలా ఉంది. నేను ఇది కూడా హైదరాబాద్లో చెప్పిన, అది ఒక వివరంగా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు సాధించడము అనేటువంటిది ఒకటి ఏంటంటే దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించాలి. ఆ దిశలో మేము చాలానే సాధించినాము, రాజకీయంగా కానీ ఉద్యమపరంగా కానీ. ఇప్పుడు తెలంగాణ ఈ స్థితిలో ఉందని అంటే దాని వెనుక పునాది ఎవరైనా చెప్తారు, ఉద్యమమే అనేటువంటిది. కాబట్టి కొంత సాధించినాము, ఇంకా సాధించాల్సింది ఉంది. దానికోసం ఇప్పుడున్నటువంటి నవతరాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో భావాలు పంచుకోవడము, అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా సరే, ఇప్పుడు ఒకటి మీరే అన్నారు తెలంగాణ సాధించిన విషయాన్ని మీరు ప్రస్తావించారు. అయితే మనం చూస్తే స్వాతంత్ర పోరాటం కానీ, భారతదేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇవన్నీ కూడా అహింసాయుతంగా జరిగాయి కదా. మీరు సాయుధ పోరాటంని ఎందుకు నమ్మారు? మీరు చదువుకున్న వాళ్ళు ఉండి అటువైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అదే అంటే ఇప్పుడు అనేక మార్గాలు ఉంటాయి, అందులో మేము ఎంచుకున్న మార్గం సాయుధ పోరాట మార్గం. అటు ఇతరులను మీరు ఈ ప్రశ్న అడగాలి, ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారు? రకరకాల మార్గాలు ఉంటాయి సమాజాన్ని మార్చడానికి. ఇప్పుడు భగత్ సింగ్ని ప్రశ్న వేస్తారా? భగత్ సింగే మన ముందర ఉండరనుకోండి. భగత్ సింగ్ని ఇప్పటికి కూడా అభినందిస్తాము, అభిమానిస్తాము, భగత్ సింగ్ను గొప్ప కొడుతుంటాం కదా. భగత్ సింగ్ మార్గమే మా మార్గం అని అనుకుంటే మీకు జవాబు క్లియర్ అవుతుంది. అంటే మీకు అప్పుడు ఆ టైంలో అలా అనిపించింది? అప్పుడు కాదు, ఎప్పుడైనా. ఇప్పుడు భగత్ సింగ్ను మనం అందరము అభిమానిస్తామా, అభినందిస్తామా లేదా, అది మీరే చెప్పాలి కదా. అది సో ఇప్పుడు మొత్తంగా అంటే మీరు ఒక పిఎల్జీఏకి సంబంధించి ఏర్పాటు విషయంలో కావచ్చు, అటు మీరు మొదటి ప్లాటూన్ దళానికి సంబంధించిన కమాండర్గా కావచ్చు, చాలా కీలకమైన పాత్రలు పోషించారు కదా. అసలు మీరు ఎలాంటి మలుపులను చూశారు? మీ ఉద్యమంలో ఎలాంటి విషాదాలను చూశారు? అదే ఇప్పుడు ఏ ఉద్యమంలోనైనా కానీ, అంటే ఇప్పుడు బహిరంగంగా నడిచేటువంటి అహింసా మార్గంలో నడిచే ఉద్యమాలకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ పార్లమెంటరీ పార్టీలు కూడా గెలిపోవటంలు ఉంటాయి, ఉత్థాన పతనాలు ఉంటాయి. మా ఉద్యమానికి కూడా సహజమైంది, కేవలం సాయుధ ఉద్యమాలకని కాదు.
కదా. ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికలలో ప్రతి పార్టీ దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నటువంటి లేదు కదా. గెలిచినప్పుడు ఉత్సాహం ఉంటుంది, ఓడిపోయినప్పుడు సహజంగా నిరాశ ఉంటుంది. అవి ఎవరికైనా సహజమే. ఒక వ్యక్తి జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, రాజకీయ జీవితంలో కావచ్చు, సాయుధ పార్టీలది కావచ్చు, పార్లమెంటరీ పార్టీలది కావచ్చు, ఎగుడు దిగుడులు, గెలుపు ఓటములు, ఆశ నిరాశ, అది నిరంతరం సాగే ప్రక్రియ, అట్లనే నడుస్తుంటుంది. దానికి భిన్నంగా సాగాలని కోరుకోవడం అని అంటే అది సాధ్యం కాదు. సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే అంటే మనకు బుల్లెట్ కంటే కూడా బ్యాలెటే బెటర్ అని చెప్పేసి మీరు నమ్మినట్టేనా? దీన్ని ఎట్లా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అదే నేను అది ఇప్పుడు అలాంటి విషయాలు ఇప్పుడు అవసరం లేదు అనేది అట్లా. జనరల్ గా మీ మనసులో ఒక మాట, ఇప్పుడు భగత్ సింగ్ ను మనం ఇప్పటికీ మనం ఒక గొప్ప ప్రేరణగా తీసుకుంటున్నామా లేదా? అది అంటే మీరు వెళ్ళిన పంత పర్ఫెక్ట్ అని ఇప్పటికి కూడా మీరు అదే స్టాండ్ పైన ఉన్నారు. అదే నేను అంటున్నా కదా. ఇప్పుడు అలాంటి ఎందుకు చెప్పుకున్నాం కదా. అంటే మేము ఏం చెప్పినాము, చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేస్తామని చెప్పినాం కదా. మళ్ళీ దాన్ని మీరు వివాదం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పిన, హైదరాబాద్లో మేము ఇప్పుడు ఆయుధం కాదు, ప్రజల మధ్యలో ఉంటూ చట్టబద్ధ పద్ధతిలో పనిచేస్తామని చెప్పినాం కదా. చెప్పిన తర్వాత మళ్ళీ అడగడం అంటే ఏంది, వివాదం అవుతుంది. అట్లా అలాంటి వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలు అడగడం ఉచితంగా ఉండదండి. అంటే మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అంటారు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఏమైనా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందా? మీరే ప్రత్యేకంగా పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా? లేకుంటే స్వచ్ఛంద సేవ చేస్తారా? ఎట్లా ఉండబోతుంది మీ భవిష్యత్తు? అదే అది కూడా చెప్పున్నా నేను. అంటే ఇప్పుడు మళ్ళీ మేము ఏదో ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో రాలేదు. నేను అందుకే అన్నా కదా. ఇప్పుడు మీరు మళ్ళీ వేరే రూపంలో ఏమంటారు, మళ్ళీ వివాదం చేయదలుచుకుంటారు. అది ఉచితం కాదు. అట్లా అయితే చివరగా ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవంగా మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అప్పటికి ఇప్పటికి మీ లైఫ్ లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందమ్మా? ఇక అవి ఉంటాయి, మార్పులు ఉంటాయి లేరు కానీ, మార్పులు ఉంటుంది కానీ అలా నేను చెప్పున్నా. ఇక నేను అన్నా కదా, ఇది మనం ఒక మర్యాదపూర్వకమైనటువంటి కలయిక కదా. చాలా ఏళ్ళ తర్వాత మనం హోమ్ టౌన్కు రావడం అనేటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి సమయం, సందర్భము. అందరం దానికి అర్థం చేసుకోవాలి. దానికి భిన్నంగా మనం పోయినాం అనుకోండి, అది మీకు ఉచితంగా ఉండదు, నాకు ఉచితంగా ఉండదు, రేపు మళ్ళీ వివాదాలు అవుతాయి. అలాంటి వివాదాలకు పూనుకోవద్దు అనేది కదా. ఇది ముఖ్యంగా మనకు ఇక్కడ దేవుజీ చెప్తున్న విషయము. దేవుజీ ఖచ్చితంగా అంటే ఒక భావోద్వేగ పూరితమైన వాతావరణంలో ఈ రోజు తన కొరుట్ల పట్టణంలో తన సొంత కుటుంబం దగ్గరకు వచ్చారు. దీంతో ఒక మొత్తంగా మనం చూస్తున్నాం, చాలా మంది కూడా ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఒక భావోద్వేగ పూరితమైన వాతావరణాన్ని కూడా మనం ఆయన ఇంటి వద్ద చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కొరుట్ల నుంచి.